అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫ్రైడే మొత్తం కళ్యాణంతో బిజీగా అయిపోయిన తర్వాత సాటర్డే ఈవినింగ్ ఇలా కామ్‌గా, ప్లెజెంట్‌గా గడిచిందండి. మా మరిది వాళ్ళ పాపొచ్చింది. సో, క్లబ్ హౌస్‌కి వెళ్ళి అక్కడ కొంచెం గేమ్స్ ఆడి ఎంజాయ్ చేశాం. నేను కూడా చాలా రోజులైందని క్యారమ్స్ ఆడాను. ఆ తర్వాత ఇంటికొచ్చి డిన్నర్ ప్రిపరేషన్‌లో భాగంగా ఉప్మా చేద్దామని ఫిక్స్ అయ్యాం. టొమాటో బాత్. టొమాటో బాత్ అంటే ఇంకేం కాదండి, బొంబాయి రవ్వ ఉప్మానే. దానిలో కొంచెం టొమాటోస్, పసుపు వేస్తే టొమాటో బాత్. సో, నేను చేస్తుంటే మా పాప కూడా నేను కూడా జాయిన్ అవుతా, నేను చేస్తా అని అంటోంది. ఎప్పటినుంచో నేను కూడా కుక్ చేస్తా నీతో పాటు అని మా పెద్దమ్మాయి అడుగుతోంది. సరే తన సరదా ఎందుకు కాదనని తనకు కూడా కొంచెం ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది ఈ హాలిడేస్‌ని అని చెప్పి తనని కూడా జాయిన్ చేశా. చూడండి తను నాతో ఎలా చేసిందో. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా చిన్నమ్మాయి మధ్యలో ఎంటర్ అయ్యి ఎలా అల్లరి చేసిందో, మా పెద్దమ్మాయి ఎలా రియాక్ట్ అయిందో అస్సలు మిస్ అవ్వద్దు. మధ్యలో మా చిన్న పాప వచ్చింది. నేను కూడా చేస్తాను, నన్ను చేయనివ్వట్లేదు అని చెప్పి. సో, మా పెద్దమ్మాయి రియాక్షన్ చూడండి. సో, మా చిన్న పాపకైతే చెప్పాను నీతో పాప్సికల్స్ చేయిస్తాను అని చెప్పి. చేయించాలి, లేకపోతే నా బుర్ర తినేస్తుంది. ఇప్పుడు అర్జెంట్‌గా తనతో కూడా ఒక పాప్సికల్ చేసి వీడియో పెట్టాలండి. మొత్తానికి మా టొమాటో బాత్ అయిపోయింది. దానికి కాంబినేషన్‌గా సాంబార్. డెఫినెట్‌గా బావుంటుంది కదా బొంబాయి రవ్వ ఉప్మా తోటి సాంబార్. సో, మధ్యాహ్నం సాంబార్ అయితే చేశాను. అందుకని చెప్పి నైట్ ఈ ఉప్మా ప్లాన్ చేశాను సింపుల్‌గా. అదిగో ఉప్మా అండ్ దానికి కాంబినేషన్ సాంబార్. సో, ఇది మా డిన్నర్ ఇవాళ. అందరం ఇదే తినేస్తాము. సో, లాస్ట్‌లో అయితే నేను తిన్నాను. మా పాపకు కూడా పెట్టాను. తన రియాక్షన్ మీరే చూడండి. సో, మొత్తానికి మా సాటర్డే ఇలా పూర్తయిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గోమీ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.